అనగనగా ఒక గొప్ప అడవి. ఆ అడవిలో రోజూ వేటగాడు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు పక్షులను పట్టుకునేందుకు వేటగాడు నూకలు చల్లుతూ వలవేశాడు. అటువైపు వెళుతున్న ఒక పావురాల గుంపు ఆ నూకలను చూసింది. గుంపులో ఒక పావురం ఉత్సాహంగా, ఇక్కడ నూకలు సమృద్ధిగా ఉన్నాయి, మనం కిందికి దిగి తినేద్దాం అని చెప్పింది. అయితే గుంపుకు రాజైన చిత్రవీరుడు వారిని ఆపుతూ, ఇంతటి సమృద్ధిగా నూకలు సహజంగా ఈ అడవిలో కనిపించవు. అవి వేటగాడు వేసిన ఉచ్చులో ఉండే అవకాశముంది. మనం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడతాం అని హెచ్చరించాడు. కాని ఉదయం నుంచి ఆకలితో అలమటించిన పావురాలు చిత్రవీరుడి మాటలను పట్టించుకోకుండా వెంటనే క్రిందికి దిగే ఆహారం తినసాగాయి. చేసేదేమీ లేక చిత్రవీరుడు కూడా వారితో కలిసి దిగాడు. పావురాలు తినడం మొదలుపెట్టగానే వాటన్నింటినీ వేటగాడు వేసిన వలలో చిక్కిపోయాయి. అప్పుడు అవి విచారిస్తూ, రాజా, మేము తప్పు చేశాము. మీ మాట వినకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడ్డాయి. అయితే చిత్రవీరుడు ధైర్యం నూరిపోస్తూ, ఇప్పుడు పశ్చాత్తాపం ఫలించదు. మనం ఈ వల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి అని అన్నాడు. ఈలోగా వేటగాడు దగ్గరికి వస్తున్నాడు. వెంటనే చిత్రవీరుడు తన సహచర పావురాలకు బుద్ధిమంతమైన ఉపాయం చెప్పాడు. ఒకే ఒక మార్గముంది. అందరం ఒకేసారి బలంగా రెక్కలు కొడితే ఈ వలతో సహా గాలిలోకి లేచి వెళ్లవచ్చు. అప్పుడు వేటగాడి నుంచి తప్పించుకోవచ్చు అని చిత్రవీరుడు ఆదేశించాడు. చిత్రవీరుడి మాటలకు అనుగుణంగా పావురాలు అన్నీ కలిసికట్టుగా ఒకేసారి ఎగరాయి. వలతో సహా పైకి లేచాయి. వేటగాడు ఆశ్చర్యపోతూ, అయ్యో, పావురాలు నా వలతో సహా ఎగిరిపోతున్నాయి, ఇవి తప్పించుకుంటున్నాయి అని కేకలు వేశాడు. వాటిని పట్టుకోవడానికి కొంతవరకు పరుగెత్తినా అలసిపోయి ఆగిపోయాడు. గాలిలో ఎగురుతూ పావురాలు తమ రాజు చిత్రవీరుడిని అడిగాయి, రాజా, ఇప్పుడు మనం వలలోనే ఉన్నాం. దీని నుండి ఎలా బయటపడగలం? చిత్రవీరుడు సమాధానంగా, మనకు దగ్గర్లోనే ఒక పర్వతం ఉంది. అక్కడ నా మిత్రుడు మూషికరాజు ఉంటాడు. ఆయన తన పదునైన పళ్లతో వలను తుంచగలడు. అతని సహాయం కోరుదాం అని చెప్పాడు. అంతే. పావురాలన్నీ కలిసి ఆ పర్వతం వైపు వెళ్లాయి. పర్వతాన్ని చేరుకున్న తర్వాత చిత్రవీరుడు మూషికరాజుతో ఇలా అన్నాడు, స్నేహితుడా, వేటగాడు వేసిన ఉచ్చులో మేము చిక్కుకున్నాం. నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు అని. మూషికరాజు హృదయపూర్వకంగా నవ్వి, నిజమే స్నేహితుడా, మీకు నా సహాయం అవసరం. నేను వెంటనే ఈ వలను తొలగిస్తాను అని అన్నాడు. అంతే. అతడు తన పదునైన పళ్లతో వలను కొరికాడు. కొంతసేపటికి వల పూర్తిగా తెగిపోయింది. పావురాలన్నీ ఆనందంతో గగనంలోకి ఎగరాయి. ధన్యవాదాలు ప్రియమిత్రుడా, మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం అని మూషికరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, చిత్రవీరుడి నాయకత్వంలో పావురాలన్నీ సురక్షితంగా తమ గూటికి చేరుకున్నాయి.